మిమ్మల్ని చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది సార్. మీరేం చేస్తారమ్మా? సార్ నేను తెలుగు సీసీగా పనిచేస్తున్నాను. సీసీగా పనిచేస్తాం. మీరేంటమ్మా సంఘాల నువ్వు గ్రూప్ మెంబర్గా? ఎవరు మీ అధ్యక్షులు? ఎవరు మీ గ్రూప్ లీడర్? ఎవరు? భారతి. ఎంతమంది మెంబర్లు ఉన్నారు? ఊరంతా కలిసి. మళ్ళా దాంట్లో సబ్ గ్రూపులు ఉంటాయి కదా, ఎన్ని గ్రూపులు ఉన్నాయి? 45 గ్రూపులు ఉన్నాయి. మీరేంటి ఈ ఊరికి ఆర్గనైజ్ చేస్తారా? ఎట్లా నీ హోదా ఏంటమ్మా? డిసిగ్నేషన్? నువ్వు కూడా మెంబర్వేనా? అక్కడ ఉంది. అంటే మనకి ఇక్కడ P4 సర్వే ఉంది కదా సార్, మేము చేసాం కదా, దాని గురించి మేమంతా మీరు ప్రవేశపెట్టిన పథకాల్లో ఇది చాలా ముఖ్యమైన పథకం సార్. ఎందుకంటే పేదవాళ్ళని గుర్తించి వాళ్ళ జీవన విధానం మెరుగుపరచడానికి, వాళ్ళకి సూచనలు సలహాలు ఇవ్వడానికి, ఒక మార్గదర్శిని ఎంపిక చేసి వాళ్ళకి అనుసంధానం చేసి వాళ్ళ అభివృద్ధి వైపు ప్రధానంగా అడుగులు వేయడానికి, అంటే పేదరికం అనేది పూర్తిగా నిర్మూలించాలనేది మీ కల సార్, ఆశయం సార్. దానికి ఈ యాప్ లో మాకు చాలా ఉపయోగపడుతుంది సార్. దాని గురించి మేము అందరం కూర్చొని ఈ పథకం మన సార్ పెట్టారు, దీనివల్ల మనకు ఎంతో లాభం ఉంది, మనం ఏ విధంగా అభివృద్ధి చెందాలి, ఈ ట్రైలరింగ్స్ అవన్నీ మీరు కొత్తగా ఇప్పుడు ట్రైలింగ్స్ ఇస్తున్నారు సార్. దాంట్లో ఈ అమ్మాయిని ఎంపిక చేశాం సార్. ఈ అమ్మాయి ఆయనకి ఒంట్లో నిలబడి సార్, నాకు నా మీద నా కుటుంబం ఆధారపడి ఉంది. ఇంతలో మీరు ప్రవేశపెట్టిన మిషన్ ఇస్తామన్నారు సార్. నాకు వచ్చి పెట్టుకొని నా కుటుంబాన్ని అభివృద్ధి 7 మహాలక్ష్మి సార్. అంతటే బాగాలేదు సార్, బాగా గోల్ క్యాన్సర్ చేసింది, బాగా నడవలేదు. మా బాబు డీటెక్ట్ చేశాడు సార్, జాబ్ గేదెలు పెట్టుకొని ఎన్ని గేదెలు ఉన్నాయమ్మా? 3 గేదెలు ఉంటే మొన్న కూర్చున్నారు, వాళ్ళకి గేదెలే పెట్టుకుంది సార్. అప్పుడు ఎంత వచ్చింది? ఇప్పుడు ఎంత వస్తుందమ్మా? లాభ వచ్చింది సార్ అప్పట్లో. ఇప్పుడు ఎంత కొంచెం లాభ వస్తుంది, 10,000 వస్తుంది. ఓకే, నువ్వమ్మా? బొట్టు పెట్టుకొని బతుకున్న అబ్బాయి పెట్టుకున్నాడు. ఆ అబ్బాయి సాక మళ్ళీ 5,000 బొట్లు అమ్ముకోవాలి. ఆ అబ్బాయి పెట్టుకున్న బొట్టు నేను రాయించుకున్నాను సార్. ఎంత వస్తుందమ్మా ఆదాయం? ఎంత వారాలు 100 రూపాయలు సార్. వారానికి 100 రూపాయలు వస్తుంది. ఏదన్నా ఖరీదు తీసుకొని బడ్జెట్ లేదు, కొన్ని తెచ్చుకున్నాను. ఏం చేయాలనుకున్నావు? ఏదన్నా చిన్న లోన్ ఇస్తే ఏం చేస్తావు చెప్పు. ఏం తెచ్చుకో. ఇద్దరికి 2 గేదెలు ఇచ్చి ఎట్లు వర్కౌట్ చేయాలి. నువ్వమ్మా? వ్యవసాయం చేసుకుంటాము. మహిళలు వ్యాపారవేత్తలకు మారాలన్న ఉద్దేశం మేరకు డ్వాక్రా రుణం తీసుకొని చిన్న టెంట్ హౌస్ పెట్టుకున్నాం సార్. పిల్లలు చదివించుకుంటాం. ఇంకా పెట్టుకోవాలి కదా? పెట్టుకున్నావా? ఎంత వస్తుంది ఆదాయం దాంట్లో? నెలకు వచ్చి 15,000 వస్తుంది. 15,000 వస్తుంది. దాన్ని కొంచెం పెంచుకుంటే ఏమైనా ఆదాయం దొరుకుతుందా? చేసి ఎంత ఆదాయం వస్తుంది? మార్కెట్ ఉందా? డిమాండ్ ఉందా? మీ గ్రామంలో చుట్టుపక్కల డిమాండ్ అయితే ఉంది. ఈ అమ్మాయి కూడా లోన్ ఇప్పుడు ఇచ్చేసారు. నలుగురికి ఎట్లా చేయాలో నలుగురిని వర్కౌట్ చేయండి. మాట్లాడదాం. ఓకే అమ్మా, గుడ్, బాగా మాట్లాడారు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. సార్ మా చిన్నగా సోదరాలు సార్, పద్మావతి గ్రూప్ సార్. పికిల్స్ తయారు చేస్తాను సార్. ఏఎన్డీసీలో 3 లక్షల లోను తీసుకున్నాను సార్. PMFY కింద తీసుకొని విదేశాలకు కూడా పికిల్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాను సార్. నేను ఓన్ గా తయారు చేసుకుని 250 అమ్ముతాను సార్. కిలో నెలకు 1,00,000 రూపాయలకు అమ్ముతాను సార్. ఒక 30,000 నాకు మిగులుతుంది సార్. మీ వల్ల ఓఎన్డీసీలో అమ్ముతున్నాను సార్. ఓఎన్డీసీలో ఎంత పోతా ఉందమ్మా ఇప్పుడు? 10 కిలోల పైన అమ్ముతున్నాను సార్. ఇప్పుడు స్టార్ట్ చేసాం కదా సార్ మొన్న, అప్పటి నుంచి 10 కిలోల పైన పోతుంది. ఇప్పుడు ఆర్డర్లు చాలా వచ్చినాయి సార్. నువ్వు? నేను ఇంటి దగ్గర తయారు చేసుకునేదాన్ని సార్. అది వరకు ఊర్లో అమ్ముకునేదాన్ని సార్. క్వాలిటీ ఎక్కడ కర్నూలు అక్కడ
డాక్రా ఉమెన్ డైరెక్టర్ ఓఎన్డీసీలో లోన్ తీసుకున్నాను సార్. ఇప్పుడు పొదుపులో 2003 నుంచి మీ దయ వల్ల ఆ రోజు గ్రూప్ లో జాయిన్ అయ్యి చిన్న కుటీరంతో ఉన్న వాళ్ళం ఇప్పుడు ఒక స్టేజ్ కి వచ్చాను సార్. బాబుని మీ దయ వల్ల ఎంఎస్ ల్యాండింగ్ పంపించాను సార్. పంపించాను సార్. టికెట్స్ తయారు చేసుకుంటూ మీరే సార్ మాకు స్ఫూర్తి, మీరే మాకు దేవుడు సార్. 3 లక్షలు లోన్ ఇచ్చారు సార్. 1 లక్ష రూపాయలు సబ్సిడీ ఇచ్చారు సార్. నా ఇప్పుడు దీని వల్ల ఓఎన్డీసీ వల్ల ప్రపంచం మొత్తం మార్కెట్ చేసే అవకాశం ఒక వచ్చింది. చిన్న కోరిక సార్, మన ఇండియానే కాకుండా ప్రపంచ దేశాలన్నీ కూడా ఓఎన్డీసీ ద్వారా వెళ్ళాలని సార్. అది చేస్తామా? ఇప్పుడు 10 దేశాలు ఇప్పుడు పంపిస్తారు. ఈ ఓఎన్డీసీ కరెక్ట్ ఈ పక్క వచ్చండి. ఓఎన్డీసీది కొంచెం మీరు స్ట్రీమ్ లైన్ చేసే ఆ ప్లాట్ఫామ్ ని షీఈ్ ఏబుల్ టు డూ వెల్. ఇక్కడ బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్ ఇస్ ఇంపార్టెంట్. రెసిపీ ఒకసారి టెస్ట్ చేసి R&Dలో ఇంకా ఇంప్రూవ్ చేయగలిగితే రెసిపీ ఇంప్రూవ్ చేయించడం. ఇప్పుడు 10 దేశాలు పంపిస్తున్నారు మేడం. 10 దేశాలు పంపిస్తా ఉంది. ఈ అది ఓఎన్డీసీ ONDC ద్వారా పోతే మాకు సంతోషంగా ఉంటుంది. ఇంకా ఎక్కువ వస్తుంది. సార్ పెట్టినందుకు చాలా ఆవిడ ధన్యవాదాలు. వేసే ట్రెడిషనల్ వ్యాపారానికి తోడుగా ఓఎన్డీసీ పెట్టండి. ఆ ఓఎన్డీసీ ప్లాట్ఫామ్ మీరు కూడా మానిటర్ చేసుకోవచ్చు. ఆల్ కలెక్టర్స్ అదే మరి బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్ చేయాలా, బ్రాండ్ ప్రమోట్ చేయాలా, అదే మరి రెసిపీ కూడా చేయాలి. సెంట్రల్ బ్రాండ్ అది చెప్పాను కదా, మరి లాస్ట్ టైం మీరు వర్కౌట్ చేయమని చెప్పాను కదా, అది కూడా చేస్తే అది చేసి ప్యాకింగ్ లేకపోతే ఇక్కడ నుంచి రెసిపీ ఎవ్రీథింగ్ ఎట్లా వాళ్ళను కరెక్ట్ గా చేస్తే ఇలాంటి వాళ్ళు ఇనిషియేటివ్ మనం కిల్ చేయకూడదు. మళ్ళీ వాళ్ళు ఇనిషియేటివ్ చేసి అవసరమైతే ఇప్పుడు ఆవిడ కొంచెం మెషినరీ పెట్టింది. ఆ మెషినరీని ఏమైనా ఇంప్రూవ్ చేయగలుగుతారా? ఇంకా మోడర్నైజేషన్ ఏ టెంపరేచరు, ప్రాసెస్ ఏంటి, ఆవిడ ఏం చేస్తా ఉంది, ఇంకా బెటర్గా అది చేస్తాం. అక్కడి నుంచి స్టోర్ చేసే ఎంత టైము, ఇవన్నీ కూడా దర్ ఇస్ సైన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. బట్ ఆవిడ నాలెడ్జ్ ప్రకారం ఆవిడ చేస్తా ఉంది. మీరు వర్కౌట్ చేస్తే విల్ హ్యావ్ ఏ ఎక్సలెంట్ ఆపర్చునిటీ. ఏం చేస్తున్నామా? నా పేరు శిరీష సార్. సంత్రావుడు చిన్నగంజమని మద్రెచ్చుకున్నాం సార్. ఏం చదువుతున్నావు? నేను చదువుకున్నాను. 10th క్లాస్ అయిపోయింది సార్. 10th నువ్వే చదువుకున్నామ్మా? 10th అమ్మా. నువ్వమ్మా బీకామ్ చేసావు. 10th క్లాస్ అయిపోయింది సార్. నేను 1999 గ్రూప్ స్టార్ట్ చేశాను సార్. 2002లో గ్రూప్ లో యాన్మెట్గా చేశాను. 2011 సంవత్సరం నన్ను గ్రూప్ లో బిల్డింగ్ చేశారు సార్. చిన్నపిల్లలు పెట్టుకొని చిన్నగా జీవనోపాధి చేశాను సార్. పిల్లలకి వచ్చి డిగ్రీ అయిపోయింది. బాబు ఖాళీగా ఉంటుంది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత PMGV పథకం ఇచ్చారు సార్. బాబు డీజే బాక్సులు పెట్టుకుని బాబు అడ్డం పెట్టుకొని డీజే వర్క్ స్టార్ట్ చేశాను సార్. డీజే బాక్స్ స్టార్ట్ 7 లక్షలు సార్ గ్రూప్ లో. ఎంత ఇచ్చారు మీరు? 7 లక్షలు ఇచ్చారు సార్ మన ప్రభుత్వంలో. 2 లక్షల 35,000 మీరు మాకు సబ్సిడీ ఇచ్చారు. ఇప్పుడు డిమాండ్ ఉందా? సార్ డిమాండ్ ఉందా? డిమాండ్ స్టార్ట్ అయింది. మొన్నే సార్ స్టార్ట్ చేసింది. డిమాండ్ స్టార్ట్ అయింది. ఎన్ని రోజులు అయిందమ్మా ఇప్పటికి? ఇప్పటికి ఒక 10 రోజులు అయింది సార్ స్టార్ట్ చేసుకుని. ఒక కాయతోటి నేను ఏఎన్ఎం చేసుకుని ఖాళీగా ఉంటున్నాను సార్. నా వయసు కూడా అయిపోయి వచ్చింది. నేను మొన్న అప్లికేషన్ అప్లై చేసుకున్నాను సార్. ఏదైనా అవకాశం ఉంటే నాకు జాబ్ సరే మా చూడండి ఏదైనా ఉద్యోగం ఉంటే ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. మేడం గారు నమస్కారం. ఓకే అమ్మా, గుడ్. తీసుకొని డబ్బులు ఇవ్వండి, 10,000 ఇవ్వండి. ఓకే అమ్మా. 30 సార్. 12,000. ఇంకేమున్నాయమ్మా నీ దగ్గర? టైం ఓకే అమ్మ, మీరు అది ఇవ్వండి. అది ప్యాక్ చేయమని డబ్బులు ఇచ్చింది. ముందు చూస్తుంది. ముందు చూసింది కదా, అది అది ఆ ఎల్లో ప్యాక్ చేయండి. అది పంపి డబ్బులు పే చేసి ఎంతయా నీకు ఇచ్చారా? సిఎస్ఆర్ లో ఒక ఉద్యోగం రెండు అయిపోయింది. ఇంకా 3 సార్. రోడ్లు పడిపోయింది, కాలువలు పడిపోయి భార్య పిచ్చికిస్తారు సార్. ఎవరు బాగా సార్ నాకు ఎవరు పెట్టండి సార్. మీ పేరు చెప్పారు కాలం ఉండాలి సార్. థ్యాంక్ యూ అమ్మా.